రవీందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ ఎంపీలు గెలవకపోతే తెలంగాణ వాదం, తెలంగాణ వాణ్ణి ఉండదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడో తెలంగాణను వదిలేసింది. బీఆర్ఎస్ అంటేనే భారత రాష్ట్ర సమితి. మరి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ తీసేసిండు. ఆయన తీసేసి మేము దేశమంతా పోటీ చేస్తామని తిరిగిండు. అనేక మందిని పార్టీలో చేర్చుకున్నాడు. ఆంధ్రాలో కూడా యూనిట్ పెట్టిండు. ఇంకా మళ్ళీ ఆయనే అన్ని పార్టీలతో సహా ఆయన కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా ప్రాంతీయ ప్రజల యొక్క ఆకాంక్షలను గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన యొక్క పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దేశంలో 60 ఒక చిన్న రాష్ట్రాలు ఉండాలి, 60 చిన్న జనపదాలు ఉండాలి, చిన్న రాష్ట్రాల సత్వ అభివృద్ధికి పరిపాలనా సౌలభ్యం కోసం ఉంటాయని చెప్పి భారతీయ జనసంఘ కాలంలోనే తీర్మానం చేసినాం మేము. కాబట్టి తెలంగాణ కోసం పోరాటం చేసిన యొక్క భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గురించి ఏం చేసే ఒక పరిస్థితి లేదు. వాళ్ళకు అప్పచెప్తే వాళ్ళు చేసిన పని ఏమిటి? ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు బాగు చేసుకున్నారు, 100 కోట్లు దోసుకున్నారు, ప్రజలను ఆగం చేసిండ్రు, కరప్ట్ చేసేసిండ్రు. తర్వాత అనేక విషయాల్లో ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, ఎటువంటి జరుగుతున్నదో మనం అందరం చూస్తున్నాం. అందుకోసం ఇవాళ తెలంగాణ యొక్క అభివృద్ధిని కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. రైట్. బీఆర్ఎస్ గెలవకపోతే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేశారని కేటీఆర్ అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై మీరేమంటారు? ఇది పిచ్చి వాళ్ళ మాట అంటున్నా నేను. ఆయన కేసీఆర్ గారు ఏదో ఆయన పార్టీని ఇంకేదో చేద్దామనే యొక్క దీంతో ఉన్నాడు. కానీ ఆయన పార్టీలో ఇంకెవరు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకెవరు మిగిలరు. అనేక మంది, కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు పోతున్నారు, కొంతమంది బీజేపీలోకి వస్తున్నారు, కొంతమంది ఆలోచిస్తున్నారు ఇంకా. ఎందుకంటే బీఆర్ఎస్ యొక్క నాయకత్వంగా బీఆర్ఎస్ ఇర్రిలవెంట్ అయిపోయింది. ఒకనాడు ఉద్యమం కోసం వచ్చింది, తెలంగాణ కోసం వచ్చింది, తెలంగాణ ఏర్పడ్డది, అయిపోయింది. అభివృద్ధి చేసే సత్తా వాళ్ళ దగ్గర లేదు. కేంద్రంలో అధికారంకి వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో కూడా వస్తే ఏం చేసిండ్లో ప్రజలు చూసిండ్రు. కాబట్టి వాళ్ళ యొక్క అవసరం, ఉనికి ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అని భావించడం లేదు ఇవాళ. అంతగా అటువంటి బీఆర్ఎస్ కంటే మెరుగైన యొక్క విషయాలలో అనేకం ఇటు జాతీయ పార్టీలు చేయగలుగుతాయి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒకప్పుడు లాగా ప్రజలను రెచ్చగొట్టి నేను పబ్బం గడుపుకుంటా, లేదంటే నేను ఇంకేదో మాయ మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారో ఇప్పుడు అది సాధ్యం కాదనేది తెలంగాణ ప్రజలకు తెలియజెప్తున్నారు కూడా. రమేష్ యుఎస్ఏ నుంచి కాల్ చేశారు. రమేష్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. నమస్తే అండి. అది ఎన్ఆర్ఐస్ కి ఇండియా ఓటింగ్ చేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటుందా అండి? ఫ్యూచర్ లో అసలు ఉండదా? మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్ సిటిజన్స్, బట్ దే డోంట్ హ్యావ్ ఎయిదర్ ఇక్కడ ఓట్ చేయడానికి వాళ్ళకి సిటిజన్షిప్ లేదు, అలా ఇండియన్ నుంచి బయటకు ఉన్నారు కాబట్టి అక్కడ ఓట్ వేయడానికి ఆప్షన్ లేదు. సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడుస్తున్న ఈ రోజుల్లో వీళ్ళకి ఓటింగ్ రైట్స్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ట్యాక్సెస్ చేస్తున్నాం, మీరు ఇందాక మెన్షన్ చేసినట్లు ఎక్కడికో మాస్కి అక్కడికి మనం స్పేస్షిప్ పంపిస్తున్నప్పుడు ఓటింగ్ ఆన్లైన్ ఓటింగ్ ప్రవేశపెట్టడానికి ఏంటి ప్రాబ్లం? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇంకొకటి అంటే యుఎస్ దూరంగా ఉన్నప్పుడు యుఎస్ నుంచి ఇక్కడ ఓటింగ్ చేస్తే అట్లా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వీ కెన్ ప్రొజెక్ట్ ఇట్ కదా, అది నా ఉద్దేశం. మీరు బీజేపీ పరంగా ఏమన్నా చేయగలుగుతారా? ఎస్, మీరు మంచి విషయం లేవనెత్తిండ్రు. మన భారత పౌరులు, మన భారతదేశానికి సంబంధించిన యువత అనేక దేశాల్లో పోయి వాళ్ళు చదువుకుంటున్నది, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మాతృదేశం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ పౌరసత్వం తీసుకోకుండా ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు భారతదేశంతో అనుబంధం ఉంది, భారతదేశంలో ఓటేసి ఇక్కడ మంచి ప్రభుత్వం రావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం తప్పక గతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పుడు మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే గతంలో చాలా కొద్ది మంది మాత్రమే విదేశాల్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మన సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 నుంచి 3 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఇవాళ ఉన్నారు. కాబట్టి ఒక అమెరికాలోనే దాదాపు 28 లక్షల నుంచి 30 లక్షలు ఉన్నారని చెప్పి అధికారపూర్వకంగా తెలుస్తున్నది. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు తప్పక భారతీయుల యొక్క ఆకాంక్ష, భారతీయ పౌరులకు ఓటు హక్కు కల్పించే విషయంలో తప్పక ఆలోచిస్తాం. మేము కూడా దానికి సంబంధించిన అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
దీనికి ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంది. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, అనేక విషయాల్లో దీనికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజులలో ఇంటి నుంచి ఓటేసే పరిస్థితి వచ్చినప్పుడు మన యొక్క మిగతా యొక్క పౌరులు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది.